హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బిర్యానీని చేస్తున్నాను. ముందుగా కేజీ బాస్మతి రైస్ని తీసుకొని దాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక అరగంట సేపు ఈ రైస్ని నానబెట్టాలి. ఇది నానేలోపు ఒక కేజీ బాస్మతి రైస్కి నేనైతే ఒక కేజీ చికెన్ని తీసుకుంటున్నానండి. దాన్ని కూడా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగంత అల్లం పేస్ట్, అలాగే 1 కప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి కాడలతో సహా కొత్తిమీర, కొద్దిగంత పుదీనా, ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి అందులో కొద్దిగంత ఆయిల్ని వేసి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కోసం ఒక కళాయిని పెట్టేసుకొని అందులో ఒక 4-5 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇందులోనే ముందుగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు ఒక పొడుగ్గా ఉన్న గిన్నెలోకి వాటర్ పోసుకొని అందులో ఈ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులోనే కసూరి మేతి పొడిని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే కొద్దిగంత పుదీనా, కొద్దిగంత కొత్తిమీరని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న ఈ వాటర్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని ఒక 75% ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు ఉడికితే అన్నం మెత్తగా అయిపోతుంది. సో ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు బిర్యానీ గిన్నెలోకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇందులో వాటర్ లేకుండా ఈ రైస్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగంత కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే కొద్దిగంత పుదీనాని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక లేయర్ కింద ఈ రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగంత ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. కొద్దిగంత పుదీనా, కొద్దిగంత కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగంత కలర్ వాటర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగంత నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోని మంటను పెట్టుకొని ఈ బిర్యానీ రైస్ని పెట్టుకోవాలి. కోసం నేను ఒక గిన్నెలో వాటర్ని పోసి పెట్టుకుంటున్నానండి. దమ్ బయటికి రాకుండా ఉండడం కోసం పిండిని చుట్టుకున్నాను.
గంట సేపు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. గంట తర్వాత చూడండి మన బిర్యానీ రెడీ అయిపోయింది. పుల్లలుగా మంచిగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.